జీనియస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ విద్యా ప్రాధాన్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యంతో విద్యను అందిస్తున్న ఈ సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో బెంగళూరులో 10 సంవత్సరాలు స్కూల్ నడిపిన అనుభవం తనకుంది తెలిపారు. విద్యను లాభాపేక్ష లేకుండా అందించడం అభినందనీయమని, విద్యార్థులు చదువుకుని తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మేమెంటోలు, సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నేను చదువుకున్న మా గురువు ఎస్ఎస్కే రాజా. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతా ఉంటే లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. కొద్దిగా హైట్ ఉందా, బోర్డు కనిపిదని చెప్పి ఈ హైట్ ఉన్న వాళ్ళందరినీ వెనక బెంచ్లో కూర్చోబెట్టారు. సో మా టీచర్ వెనక దాకా రాదు కదా అని చెప్పి నేను డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ ఆడేవాడిని. వెయిట్, రెజ్లింగ్, ర్యాంకర్ అనుకుంటాను మేమే ఆడుతూ ఉంటే మా సార్ వచ్చి వెనక్కి నిలబడి చూస్తూ ఉన్నాం. మేము ఆయన గమనించకుండా ఆడుతూనే ఉంటుంది. ఆయన సడన్గా లోపలికి వచ్చి మిస్టర్ జగన్ అన్నాను. సార్ అన్న, ఏంట్రా స్కూల్కి వచ్చి కార్డ్స్ ఆడతాను అంటే ఆయన ఎంతలా మమ్మల్ని అప్పట్లోనే అంటే ఒక పిల్లల్లాగా మా స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్ వచ్చి అబ్జర్వ్ చేసిపోయేవాడు. సో ఆయన దగ్గర ఆ స్ఫూర్తిగా నేను స్కూల్ పెట్టినా కూడా ఆయన్నే తలుచుకొని ఆ పనంతా చేసేవాడిని. సో నాకు మా గురువు గారు ఉత్త ఎడ్యుకేషనే కాదు, నేను చిత్తూరుకి ఎమ్మెల్యే కావాలని వస్తే కూడా ఆయన అన్నీ రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉన్నా నా స్టూడెంట్ ఒక ఎమ్మెల్యేగా చిత్తూరుకు వస్తున్నాడు, అతనికి నేను చేయాలని నా కోసం బాగా తిరిగి అందరినీ మోటివేట్ చేసి నన్ను గెలిపించడంలో ఆయన కూడా ఒక ప్రథమ పాత్ర పోషించాడు. ఎస్ఎస్కే రాజా అని కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నేను. సో అది ఎప్పటికీ మరవను. వారి గైడెన్స్లోనే ఈరోజు మంచి స్థాయికి ఎదిగి ఒక ఎమ్మెల్యే కూడా అయ్యాను. అలాగే మా సార్ స్కూల్లో కూడా మీరందరూ ఇంకా పిల్లలు, ఇది ఫస్ట్ ఇయరే కాబట్టి ఇంకా ఇయర్ బై ఇయర్ స్ట్రెంత్ పెరిగి స్కూల్ మంచి లాభాల్లోకి వచ్చి, ఎందుకు లాభాల్లోకి రావాలంటారంటే వారు మంచి శాలరీస్ ఇస్తే ఇంకా మంచి టీచర్స్ పెరుగుతారు. ఆ పెరిగినప్పుడే చిల్డ్రన్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. సో అప్పుడే పిల్లలు మంచి ర్యాంక్స్ వచ్చి మంచి స్థాయికి పోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ